నేను మీ శోభారాణికేత. ఈరోజు చెప్పాలనుకో టాపిక్ ఏంటి అంటే, చాలా మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, అలాగే మా పార్లర్కి వచ్చి అడుగుతూ ఉంటారు, హెయిర్ ఫాల్ అయిపోతుంది మేడం డాండ్రూఫ్ వల్ల అని అడుగుతున్నారు అనమాట. సో డాండ్రూఫ్ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ టిప్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు అనమాట. అందుకొరకు ఈరోజు ఒక మంచి టిప్ చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. సో ఇది కూడా నేను చెప్పబోయేది కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫర్ డాండ్రూఫ్ పర్పస్. ఓకే, సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మనకి కోకోనట్ ఆయిల్ తీసుకోండి. సో కొబ్బరి నూనె తీసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. సో ఈ రెండు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాండ్రూఫ్ క్లియర్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే, స్కాల్ప్ మీద కదా మోస్ట్లీ డాండ్రూఫ్ ఉంటుంది. సో ఈ స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ కదా. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, చిన్న కాటన్ సహాయంతో కానీ, లేదంటే మన ఫింగర్ టిప్ సహాయంతో కానీ మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఈ విధంగా డిప్ చేసి స్కాల్ప్ అంతా అప్లై చేసుకోండి ఇలా. ఓకే, టోటల్ స్కాల్ప్ అంతా అప్లై చేసిన తర్వాత స్మూత్ మసాజ్ చేసుకోండి. ఫింగర్ టిప్స్తో స్మూత్గా స్లోలీ మసాజ్ చేసుకోండి. ఎంతసేపు అంటే అట్లీస్ట్ ఒక 5 to 7 minutes. ఈ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి హెయిర్లో అంటే స్కాల్ప్లోనే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అలానే మనకి డాండ్రూఫ్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. సో మనకి స్కాల్ప్కి అంటుకుని ఉంటుంది కదా డాండ్రూఫ్, ఈ డాండ్రూఫ్ అంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో పైకి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే, 5 to 7 minutes అయిపోయిన తర్వాత షాంపూ వాష్ చేసుకుంటారు. సో రెగ్యులర్గా మీకు ఏ షాంపూ అయితే అలవాటు ఉందో అదే షాంపూతో మీరు షాంపూ వాష్ చేసుకోండి. ఒక్కసారి చేస్తే అయిపోతుందా అంటే కాదు కదా, రిపీటెడ్గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒక 4 weeks చేసి చూడండి, డాండ్రూఫ్ అంతా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. సో ఇందులో మీరు పాటించాల్సిన టిప్ ఏంటి అంటే, కోమ్స్ అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. మన హెయిర్ని ఎలా క్లీన్ చేసుకుంటున్నామో మన స్కాల్ప్ని అదే విధంగా కోమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే డాండ్రూఫ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అలానే పిల్లో కవర్స్ కూడా ఉంటాయి కదా, ఇవి కూడా ఎప్పటికప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే డాండ్రూఫ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు డాండ్రూఫ్ కాస్త పిల్లో కవర్స్ కూడా అంటుకుంటుంది కాబట్టి అవి కూడా ఎప్పటికప్పుడు నీట్గా మనం చేసుకున్నట్లయితే డాండ్రూఫ్ని రిమూవ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇది ఓన్లీ ఫర్ లేడీస్కేనా అంటే కాదు కదా, జెంట్స్ కూడా డాండ్రూఫ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వాడచ్చు. అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడే చక్కటి హోమ్ రెమెడీ కదా. మనం ఇంచుమించుగా ఆయిల్ అనేది వీక్లీ వన్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకుంటారు కాబట్టి ఆ వీక్లీ వన్సే ఇలాంటి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే డాండ్రూఫ్ రిమూవ్ అయిపోతుంది. డాండ్రూఫ్ రిమూవ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, గ్రోత్ ఉంటుంది కదా హెయిర్. ఓకే అండి, సో నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ శోభారాణికేత.